హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఇవాల్టి రెసిపీ పచ్చి మామిడికాయతో ఇన్స్టంట్గా 2 రకాల రోటి పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటి రెసిపీలో ఒక పచ్చి మామిడికాయ, 2 పచ్చిమిర్చి, అలాగే 2 క్యారెట్లు తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి చెక్కు తీయండి. చెక్కు తీసాక మళ్ళీ ఒకసారి శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి ఇలా తురుముకోండి. మామిడికాయ అంతా తురిమేసినాక ఇప్పుడు క్యారెట్లను కూడా అదే ప్లేట్లో తురుముకోవాలి. 2 తురుముకున్నాక ఇప్పుడు ఆ రెండిటిని బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రోట్లోకి 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముద్దని ఇందాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే మామిడికాయ మిశ్రమం మీద వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చి మామిడికాయ చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. చిన్న బాండ్లీ పెట్టి అది వేడయ్యాక 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఎండుమిర్చి, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులన్నీ వేగాక కట్టేసే ముందు ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కట్టేసేయాలి. ఈ తాలింపుని పచ్చడి మీద వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసి కలుపుకోండి. ఇప్పుడు రెండో రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక మీడియం సైజ్ మామిడికాయ, అలాగే ఒక చిన్న క్యారెట్ తీసుకోవాలి. వీటిని చెక్కు తీసి శుభ్రంగా కడిగేసి తురుముకోవాలి. మామిడికాయ సైజుని బట్టి అలాగే దాని పులుపుని బట్టి క్యారెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ విశిష్టత ఏంటంటే, ఎండల్లో పచ్చి మామిడికాయ తినడం వలన వేసవి కాలంలో వచ్చే వేడిని తగ్గించి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. 2 బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దంచిన వెల్లుల్లిపాయ ముద్ద, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. బాండ్లీ పట్టి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె కాగాక తాలింపు దినుసులన్నీ వేసుకుని, ఇంకా కరివేపాకు, అలాగే పావు టీ స్పూన్ మెంతి పొడి, ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నాకైతే కారంతో చేసిన రెసిపీ బాగా ఇష్టం అండి. అలాగే మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఈ పచ్చి మామిడికాయలో ఏ, సి అండ్ ఈ విటమిన్స్ మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.